ప్రైజ్ లార్డ్ అండి. మనము ఈరోజు దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవాను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదుర్చున్నవి, నన్ను బాగు చేయుము. కీర్తనకారుడు ఆయన జీవితంలో అనేక సార్లు వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన దేవునికి మొరపెట్టడం జరిగింది. మనము చూస్తే కీర్తన 23వ అధ్యాయంలో పరమదేవుడు గొప్ప కాపరిగా అనుకున్నాం చూస్తున్నాం. కీర్తన 121లో చూస్తే కొనలు తట్టిన కన్నులు ఇచ్చిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభా నువ్వే నాకు సహాయం కదా అన్న కాన్సెప్ట్ని మనం చూస్తున్నాం స్పిరిచువల్గా. అలాగే ఈ వాక్యంలో కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ప్రభా నీ కోపం చేత నాకు దూరంగా ఉండకము అనే మాటని అక్కడ మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి కీర్తనకారుడు తాను ఉన్న పరిస్థితిలో దేవునికి అతి సమీపంగా నేను ఉంటేనే, నా రక్షకుడు నాతో ఉంటేనే కదా నేను రక్షించబడగలను అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. అందుకనే ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో చాలా పరిస్థితుల్లో శత్రువులు వచ్చి ఆటంకపరిచినప్పుడు, శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉండేవారు. అలాగే తన జీవితంలో కూడా అనేకమైన విషయాల ద్వారా మరి తన యొక్క రాజ్యంలో పరిస్థితులు బట్టి తన సొంత కుమారుడు కూడా మరి ఎంతగానో వ్యతిరేకించడం వలన అబ్షాలోము తన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల్లో పడిపోయిన స్థితిలో, చిక్కుకొని ఉన్న స్థితుల్లో ఆయన ఉండడం మనం చూస్తున్నాం. అయితే సమస్తమైన పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించగల దేవుడిగా మీరే ఉన్నారు, నన్ను బలపరచగల గొప్ప దేవుడిగా మీరే ప్రభువా ఉన్నారు నాకు అని ఎంతో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుచు దేవునికి శక్తిని పొందుకునేవారు. మరి రోజునే వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా దేవుడు ఇదే పిలుపుని ఇస్తున్నారు. మన యొక్క పరిస్థితుల్లో, మన యొక్క జీవితంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మనల్ని విడిపించగల దేవుడుగా ఆయన ఉన్నారు. అవునండి, మనలో ఉన్నటువంటి శ్రమ, మన చుట్టూ ఉన్న శ్రమ దేవుని కంటే బలమైంది కాదు కదా, దేవుని కంటే గొప్పదైంది ఏమీ కాదు కదా. అందుకనే సర్వోన్నతుడు అన్నిటి మీద తన అధికారం కలిగి ఉన్నారు, అన్నిటికీ పైన ఉన్నారు. ఆయన బలము అన్నిటికంటే గొప్పది. అందుకనే దేవుని యొక్క ఉన్నతమైన రక్షణ ప్రభావము మనందరినీ కూడా చుట్టుకొని ఉంది. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ ఆయన శక్తిని పొందుకున్నటకు మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు దేవుని గొప్ప ప్రభావం మన జీవితాల్లో పొందుకోవచ్చు. ఈరోజు మన స్థితి ఏదైనా సరే, అది కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా సరే, దేవుడు దాంట్లో నుంచి మనల్ని విడిపించగల గొప్ప సమర్థుడుగా ఆయన ఉంటున్నారు. కాబట్టి మన జీవితాలకు ఆయన ఆశ్రయముగా, ఆయన కోటగా, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి బాహుబలము మనకి రక్షణగా ఉందండి. ఒకసారి ఏమైందంటే ఆఫ్రికా దేశంలో దేవుని నమ్ముకున్న డేవ్ లివింగ్స్టన్ గారు ఒక అడవి ప్రాంతంలో ఆయన వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన రోజు సువార్త చెప్తున్నాడని ఆయనకి వ్యతిరేకించి చాలామంది మరి గన్స్తో బుల్లెట్స్ నింపుకొని ఆయన్ని కాల్చాలని డిసైడ్ చేసుకున్నారు. అయితే ఆ రోజున ఏమైందంటే ఆయన గుర్రం మీద అడవిలో నుంచి ప్రయాణిస్తున్నప్పుడు వీరందరూ కూడా చెట్లు ఎక్కి ఒక పొదలో దాక్కుని డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎటువైపు వస్తారా అని కాల్చుకొని ఆయన్ని కాల్చుతామనుకుని బుల్లెట్లు బయటకు తీశారు. అయితే ఈ లోపల బుల్లెట్లు వాళ్ళు చేతిలో పట్టుకొని ఉండగా చాలా పెద్ద వర్షం వచ్చింది. అప్పుడు ఏమైందంటే ఆ బుల్లెట్లు అప్పుడే గన్ పౌడర్తో నింపారనమాట. అందువలన ఆ వర్షం యొక్క తడికి ఆ బుల్లెట్లు ఆరిపోయి దాంట్లో అంతా కూడా ముద్దయిపోయి పౌడరు, అది దేనికి పనికిరాని స్థితిలోనికి ఆ పౌడర్ వచ్చేసింది. తద్వారా బుల్లెట్స్ అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. చూసారా, మరి దేవుని యొక్క సేవకుడిని ఇబ్బంది పెట్టి మరి ఆయన్ని హతం చేయాలనుకున్న వారికి ఎంత కష్టం ఎదురైందో. అంటే దేవుడు ఆటంకపరిచేశాడు వారి ఆలోచనలన్నీ కూడా.
అందుకనే డేవిడ్ లివింగ్స్టన్ గారు కూడా ఇలా ప్రార్థన చేసేవారంట. ప్రభా, నా యొక్క ఆపదల్లో, నా శ్రమల్లో నాకు తోడుగా ఉండి నన్ను బలపరచండి, నన్ను నడిపించండి, మీరే నాకు ఆశ్రయం అని ప్రార్థన చేసుకునే ఆయన సువార్తకి వచ్చేవారంట. అందుకనే ఆయన జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి రక్షణ ఆయనకి ఇవ్వడం జరిగింది. గొప్ప కాపుదలు ఇచ్చారండి. అందుకని నేను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి దేవుని విశ్వాసులారా, దేవుడు మనకి ఇప్పుడు తోడుగా రక్షణగా ఉంటారు. ఆయన మనం ఆశ్రయించి ఆయన శక్తిని పొందుకున్నట్లయితే మన జీవితంలో ఉన్నతమైన దీవెనలు మనం పొందుకుంటాం. చెప్పబడిన ఈ వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని నుంచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో ప్రభా మీ తోడుని, మీ నీడని, మీ బలాన్ని వారికి దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో మీ యొక్క రక్షణ వారికి ఇచ్చి ప్రభా ఉన్నతమైనటువంటి మీ యొక్క కాపుదల వారికి ఇవ్వమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా, మా జీవితాల్లో మీరు గొప్ప దేవుడుగా మేము విశ్వసిస్తూ ప్రభా మేము ముందుకు సాగుచుండగా మీ కృప, రక్షణ, కాపుదల అన్ని విషయాల్లో మీరు ఇచ్చి పైకి లేవనెత్తే గొప్ప దేవుడిగా, విమోచించే గొప్ప దేవుడిగా ఉన్నారు కనుక మీ ప్రభావం ప్రభా మా జీవితాల్లో మాకు ఇవ్వమని యేసునామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి గాస్పల్ 7 యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ఈ వాక్యాన్ని మీరు అనేక మందికి షేర్ చేయండి. తద్వారా దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచే వారిగా, ఆ రాజ్యాన్ని కట్టే వారిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటారు. ఆమేన్. వందనాలు.